కొందరికే రుణమాఫీ నిజమే, గ్రామ సభలో అంగీకరించిన మంత్రి రైతులందరికీ రుణమాఫీ కాలేదు. ఒక్క నేరడిగుంటలోనే 127 మందికి రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర్ రాజనరసింహ నిన్న మాట్లాడుతా ఏమన్నాడో చూడండి ఒకసారి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత మరి రేవంత్ రెడ్డి గారేమో అందరికీ అయిపోయింది, మొత్తం రైతులందరికీ అయిపోయింది అని చెప్పేసి హర్యానాకు పోయి ప్రచారం చేసే, మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసే, మన సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి కూడా ఇదే ముచ్చట చెప్పొచ్చే. మరి మన మంత్రి గారేమో ఈడ ఇంకా ఒకటే ఊర్లో 127 మందికి రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది నిజమా లేకపోతే మంత్రి గారు చెప్పింది నిజమా? ఎవరు చెప్పింది నిజం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పింది నిజం అండి? ఇందులో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా, దామోదర్ రాజనరసింహ గారు చెప్పింది నిజమా? ఆడ ప్రజలను అడిగితే చెప్తలేరాలు? రుణమాఫీ అని పేరు ఎత్తంగానే సార్ మాకు గాలే అంటారు ఊళ్ళలో ఉన్న జనం. అంటే అర్థం ఏంటిది? మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు అన్ని పుండాకోరు ముచ్చట్లు చెప్తున్నారు అనేది ఊళ్ళలో ఉన్న జనానికి కూడా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అబద్ధాల మీదనే పరిపాలన చేస్తూ ఉన్నాడు, రోజు అబద్ధాలు చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నాడు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఉట్టిన డంబాచారం, ఆ డంబాచారం వల్ల తెలంగాణకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. మళ్ళీ చూడండి ఎంత మంచిగా క్యాట్ వాక్ చేస్తున్నాడు మంత్రి గారు. ఇట్లా అధికారులు కూర్చుంటే ముంగలంగా ఆ నుంచి నాకు తిరుగుకుంటా పురుసతగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి మీరే చెప్పినప్పుడు మొన్నటిదాకా మీరు పేపర్లో ఎట్లా యాడ్లు ఇచ్చారు సార్ దామోదర్ రాజనరసింహ గారు? ఏ రకంగా యాడ్లు ఇచ్చారు? రుణమాఫీ అయిపోయింది పూర్తి అని చెప్పేసి ఆ ఆంధ్ర పేపర్లో ఎట్లా యాడ్లు ఇచ్చారు మీరు? ఏ రకంగా ఇచ్చారు? ఆంధ్ర పత్రికలో, తెలంగాణలో పత్రికలకు వేరే విషయం, కానీ మీరంతా ఆంధ్ర తొత్తులు మీరు. సో ఎట్లా ఇచ్చారు యాడ్లు? 3 సార్లు ఇచ్చారు. ఒక విడత చేసినప్పుడు ఇచ్చిరు యాడు, 2వ విడత చేసినప్పుడు ఇచ్చిరు యాడు, 3వ విడత చేసినప్పుడు ఇచ్చిరు యాడు, కానీ పూర్తి స్థాయిలో కాలేదు. యాడ్లు మాత్రం ఇచ్చిరు. 100 కోట్ల రూపాయలు ఆంధ్ర పత్రికలకు, ఆంధ్ర మీడియాలకు దారవోసిరు మన తెలంగాణ సొమ్ముని. ఈయననేమో కాలేదని చెప్తాడు. మరి కానప్పుడు యాడ్లు ఎందుకు ఇచ్చిరు? ఎవడు ఏమని చెప్పిండు? ఆ ఇచ్చినటువంటి ప్రకటనలు ఏదైతే ప్రకటనల కోసం పత్రికలకు ఇచ్చిర్రో ఆ పైసలతోటి రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ ఇట్లాంటి ఊర్లు కొన్ని 100 ఊర్లు అయ్యేటివి. ఒక్కొక్క ₹1 కోటి పెడితే ఒక ఊర్లో సగం మందికి అయిపోతుంది. 2 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ ఒక్కొక్క ఊరికి. మీరు ఒక 100 కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తేందుకు పైసలు పోతా ఉన్నాయి ప్రతిసారికి. ఆ 100 కోట్లు పెడితే 10 ఊర్ల జనాలకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోతుంది. పూర్తి స్థాయిలో మీరు పెట్టే దుబారా ఖర్చు, మీకు అయ్యేటువంటి ఈ అడ్డమైన ఖర్చులన్నీ కానీ తగ్గించడానికో రుణమాఫీ చిట్కలు చేయొచ్చు. కానీ ఇవన్నీ మీరేం రాజభోగాలు అనుభవించుర్రి, మీరేం హెలికాప్టర్లు వేసుకొని తిరుగుర్రి. ఈడనేమో రైతులకేమో రుణమాఫీ కాకుండా ఇది మళ్ళా ప్రజల కాడికి పోయి క్యాట్ వాక్ చేసుకుంటా రాలేదు, కాలేదు, అవును అని చెప్పేసి మళ్ళీ మాట్లాడరు.